గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. థంబ్నెయిల్ చూశారు కదా ఆల్రెడీ. సో మేము వండర్లా వెళ్తున్నాము ఈరోజు. ఇది డే 1 వ్లాగ్. అండ్ ఏంటంటే ఇంతకుముందు 2020లో మా హస్బెండ్ నేను వెళ్ళినాము. ఇప్పుడు మా పాపతో కలిసి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము 2026లో. సో ఎలా ఉండబోతుందో మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. పాపతో వండర్లా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. అండ్ నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసి మళ్ళీ ఈ అవుట్ఫిట్కి నేను మారిపోయినా. మా పాప, నేను, మా హస్బెండ్ రెడీ అయిపోయినాం. అండ్ రూమ్లోనే మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్లోనే టిఫిన్ తెప్పించుకొని మార్నింగ్ టిఫిన్ చేసినాం అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసిండు. అక్కడ నుంచి ఇంకా బయలుదేరినాం వండర్లాకి. 10 వరకు అట్లా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మా పాపతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, మా హస్బెండ్. తను కూడా చాలా ఎంజాయ్ చేయాలని ఎస్పెషల్లీ తన కోసమే ఈ ట్రిప్ ప్లాన్ చేసిండు మా హస్బెండ్. సో అందుకోసమే వచ్చినాం అనమాట వండర్లా. సమ్మర్లో చాలా బాగుంటుంది కదా పిల్లల్ని తీసుకెళ్తే. అండ్ వండర్లా రీచ్ అయిపోయినాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారనమాట. అండ్ లేడీస్కి, జెంట్స్కి ఇట్లా సపరేట్గా చెక్ చేసి ఇంకా లోపలికి వచ్చేసినాము. ఇది లోపల మొత్తం వ్యూ ఇలా ఉంటుంది లోపల. అండ్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇప్పటికీ డిఫరెన్స్ ఏముందో నేను కూడా చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. హస్బెండ్ నేను 2020లో వచ్చినాం వండర్లాకి. ఇప్పుడు పాపతో 2026లో వచ్చినాము. ఇంకేమైనా చేంజెస్ అయినాయా ఏంటి అనేది చూడాలి లోపల. టికెట్ తీసుకోవడానికి ఇంకా వెళ్తున్నాము. మా హస్బెండ్ ముందు వెళ్తున్నాడు ఫాస్ట్గా. అసలు టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటి అనేది నేను కూడా మీతోని షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. అండ్ మా పాప హైట్ చెక్ చేస్తున్నారు ఇక్కడ. హైట్ని బట్టి వాళ్ళు టికెట్ ప్రైజ్ ఉంటుందా లేదా అని. పాపకైతే టికెట్ తీయాల్సిన అవసరం రాలేదు, అంటే ఫ్రీగానే అనమాట. తక్కువ ఉన్న పిల్లలకి హైట్ని చూసి తీసుకుంటారు. సో మా హస్బెండ్కి నాకు 1600 పడింది. మొత్తం ప్యాకేజ్లో కూడా తీసుకోవచ్చు, 5000 అట్లా చెప్పిండ్రు. ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా అందులోనే ఉంటుంది. అలా కాకుండా మనం జస్ట్ ఇలా ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. లోపల మళ్ళీ ఫుడ్కి సపరేట్గా తీసుకోవచ్చు. సో మేము 1600 పెట్టేసి ఈచ్ మెంబర్స్ తీసుకున్నాం, ప్యాకేజ్లో తీసుకోలేదు. ఇంకా లోపల మనకి ఇక్కడ లాకర్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనకి 400 రూపీస్ పెడితే ఈ లాకర్ అనేది మనకి ఇస్తారు. దాంట్లో మనం లగేజ్ పెట్టుకోవచ్చు. చాలా మంచి స్పేషియస్ ఉంది. సో మన వస్తువులు ఏమి పోకుండా ఉండడానికి మనకి ఇస్తారు. మా హస్బెండ్ ఇది పౌచ్ ఒకటి కొనుక్కొచ్చిండు. మొబైల్ అందులో పెట్టుకుంటే వాటర్లో తడవకుండా ఉంటుంది. అది మనం మెడలో వేసుకోవచ్చు. సో నేను చూపిస్తా. అండ్ ఇక్కడ లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా రూమ్స్ ఉంటాయి. మనం డ్రెస్సింగ్ చేంజెస్కి. అండ్ డ్రెస్ కూడా మనకి దాంట్లోనే టికెట్లోనే మనకి డ్రెస్ ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు. నేనేమో లేడీస్ సైడ్ వచ్చిన డ్రెస్ చేంజెస్ కోసం. మా హస్బెండ్ చేంజ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చిండు. నేను వాళ్ళ కోసం వెతుకుతున్నా. వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు నన్ను వదిలేసి. అండ్ ఇదే నేను పౌచ్ అని చెప్పిన కదా, ఇట్లా మెడలో వేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇప్పుడు మా పాపతోని కలిసి రైడ్స్ కోసం వెళ్తున్నాం. వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. అన్ని రైడ్స్ ఎక్కినా మనం తీసుకున్న టికెట్స్లోనే కాబట్టి ఆ టికెట్తోనే ఇంకా మనకి లోపల ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు. రైడ్స్ అన్నీ ఈ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. అండ్ వాటర్లో మంచిగా ఆడుకోవడానికి ఫస్ట్ టైం కదా, మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ పప్పతోని పైకి వెళ్దామని చెప్తుంది. ఇంకా తీసుకెళ్తాడు. ఇంకా వాటర్లో ఏం చేస్తుందో చూడండి మీరు కూడా. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. చాలా డేస్ తర్వాత ఇట్లా వచ్చినాము. తనని ఫస్ట్ టైం ఇట్లా బయటికి తీసుకొచ్చినాము. సో ఇంకా వాళ్ళ పప్పతో ఎక్కేసింది 1 టైం. నేను మళ్ళీ ఎక్కిన తనతో కలిసి ఇట్లా జారినాము వాటర్లో. ఈ వాటర్ స్ప్లాష్ అనేవి మంచిగా పైన పడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో చల్లగా. వాళ్ళ పప్ప కూడా మంచిగా రైడ్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసిండు. వాటర్లో ఇట్లా పైన ఎక్కేసి వచ్చి జారి మంచిగా ఎంజాయ్ చేసిండు ఫుల్ ఇద్దరు. ఇక్కడైతే మా పైనుండే ఫ్లైట్లు వెళ్తున్నాయి. నాకు 2 ఫ్లైట్స్ కనిపించినాయి పైనుండి. ఎంత మంచిగా వ్యూ చూడొచ్చు. చాలా మంచి అనిపించింది ఫ్లైట్స్ అట్లా వెళ్తుంటే. అండ్ ఇక్కడ లేజీ రివర్ రైడ్, ట్యూబ్లో కూర్చొని చాలా స్లోగా వాటర్లో మంచిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ రైడ్ అయితే ఎంత ఫన్ ఉందో. చాలా మంది వచ్చిండ్రు మా తర్వాత. మేమే 1 by 1 ఫస్ట్ ఎక్కిండ్రు మా హస్బెండ్. తర్వాత వీళ్ళందరూ బాయ్స్ ఇంకా చాలా మంది వచ్చిండ్రు. ఫుల్ ఫన్ అనిపించింది.
నవ్వుడు అసలు ఎంత మంచిగా రిలాక్స్ అనిపించిందో. కూల్ వాటర్ మంచిగా మనం వాటర్లో మనం అలా కొంచెం ఇట్లా ముందుకు అనుకుంటూ వెళ్ళడమే. చాలా సేపు ఉంటుంది రైడ్, అంటే చాలా పెద్దగా ఉంది అండ్ మంచిగా ఫన్గా అనిపించింది. ఫుల్ నవ్వుకుంటూ బాయ్స్ ఉండడం వల్ల వెనకాల వాళ్ళైతే ఫుల్ ఫన్ చేయడము, మస్తు నవ్వొచ్చింది, మంచి అనిపించింది ఈ రైడ్. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. మా హస్బెండ్ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నేనేమో మెల్లిగా వెళ్తున్నా. ఏదైనా పట్టుకుంటే మనం కొంచెం అట్లా వెళ్ళొచ్చు, లేదంటే స్లోగా వెళ్తూనే ఉంటుంది. మనం ఇటువైపు నుంచి ఆ వైపు వెళ్ళాలన్నమాట. చాలా రివర్ పెద్దగా ఉంటుంది ఇది. సో మంచి అనిపించింది. మన పైన కూడా చాలా రైడ్స్ ఉన్నాయి అండ్ ఇట్లా వాటర్ అన్నీ పడుతుంటే నాకు ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ భయం వేసింది. మా వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోయినారు. ఈ బూమరింగ్ రైడ్ అయితే నేను ఎక్కలేదు. తర్వాత ఈ వాటర్ రైడ్స్ అయిన తర్వాత ఫుల్ ఆకలేసిందని తినడానికి వచ్చినాము. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం ఎంత టేస్టీగా ఉందో నాకైతే మస్తు నచ్చింది. మా పాపకు కూడా ఫుల్ నచ్చింది. కిడ్స్కి ఫుడ్ ఈజీగా తినిపించేలాగా యమ్మీగా ఉంది. మీరే చూడండి మా పాప ఎలా తింటుందో. ఇంకా మా వాళ్ళు తినేసి జ్యూస్ తాగేసి మళ్ళీ రైడ్స్ కోసం ఏం వెళ్దామని బయటకు వచ్చినాము. ఇదైతే క్రేజీ రైడ్, రోలర్ కోస్టర్. భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళైతే. అమ్మో నేనైతే అది ఎక్కలేను. అండ్ మా పాప ఉంది, మేముంది. ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కినా చాలా భయం వేస్తుంది. ఇది కూడా చాలా పైకి వెళ్ళి కిందికి వస్తుంది. ఈ రైడ్ కూడా ఫుల్ ఫన్, మస్తు అరుస్తూనే ఉన్నారు వాళ్ళు. రైడ్స్ బాగా క్రేజీగా చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు, బాగున్నాయి. ఈ వాటర్ స్ప్లాష్ వచ్చే రైడ్ ఇది బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది. మేము ఎక్కాలనుకున్నాం, వెళ్ళినాం, కానీ బేబీ హైట్ని బట్టి రైడ్స్ కొన్ని కిడ్స్కి నాట్ అవైలబుల్ అన్నట్టు. సో ఈ రైడ్ అవైలబుల్ లేదు, మా పాప ఎక్కనివ్వలేదు. సో అందుకోసం ఆ రైడ్ మేము చేయలేదు, కానీ చాలా చేయాలని ఉండే. అండ్ ఇంకా పిల్లలకి కూడా ఇక్కడ చాలా మంచి రైడ్స్ ఉంటాయి. ఇంకా మా హనీ పాపని అన్ని రైడ్స్ ఎక్కించడానికి తీసుకొచ్చినాము. తను బాగా ఎంజాయ్ చేయాలని అన్నీ తిప్పినాం. దాంట్లో చాలా కిడ్స్కి కూడా మంచి రైడ్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ డ్రెస్, ఎల్లో కలర్ ఎలిఫెంట్ లో కూర్చుంది. హనీ ఇక్కడ ఏంటంటే ఇన్ని టాయ్స్ ఉన్నాయి కదా, మనం గేమ్ ఆడాలి. సో 3 బాల్స్ ఇస్తాడు మనకి. ప్రైస్ నాకు గుర్తు రావట్లేదు, 200 or 300 రూపీస్ ఎంతో పెట్టాలి. పెడితే మనకి 3 బాల్స్ ఇస్తాడు. సో ఆ బాల్స్ని మనం అందులో కరెక్ట్గా ఆ బోర్డ్కి తగిలిట్టి అందులో పడాలన్నట్టు. అట్లా పడితే వేస్తే మనకి ఎనీ 1 or ఎనీ 2 పడితే మనకి ఒక టాయ్ ఇస్తారు. ఈ గేమ్ ఆడితే మేము విన్ కాలేదు, మనీ పోయినాయి. సో మా పాపకి టాయ్ రావాలని నేను ఆడమని చెప్పిన మా హస్బెండ్కి. సో బాల్ పడలేదు, ఇంకా రాలే టాయ్. హనీ ట్రైన్ రైడ్ కోసం వచ్చింది. అన్ని రైడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మంచిగా. తను ఒక్కతే హ్యాపీగా
ఫుల్ హ్యాపీగా, ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు పూల్లో ఆడడానికి వచ్చినాము. ఇక మా పాప మా హస్బెండ్ ఇద్దరు కలిసి పూల్లో ఫుల్ ఫన్ ఎంజాయ్. ఇద్దరు కలిసి ఇంకా వాటర్లో దిగిండ్రు. మేము మస్తు ఆడుకుంటున్నాం. అండ్ వెనకాల మనకి మంచి మ్యూజిక్ కూడా పెడతారు. అండ్ మ్యూజిక్ ఇందులో యాడ్ చేయడానికి ఉండదు. సో మంచిగా ఫుల్ డ్యాన్స్ కూడా వేసిండ్రు. దాంట్లో మంచిగా డ్యాన్స్ వేసినాం మేము. నేనైతే వేవ్స్కి సడన్గా కింద పడిపోయిన దానిలో ఆ ఫోన్ కూడా పడిపోయింది లోపల. ఒకటి ఫోన్ వేసుకున్నా, ఇంకో ఫోన్ ఏమో పట్టుకున్న చేతిలో షూట్ చేస్తున్నా. ఫుల్ ఇక్కడ డ్యాన్స్ చేయడము. మా పాపతో నేను ఫన్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే అని పట్టిగా. మంచిగా పూల్లో ఫుల్ ఎంజాయ్. మా పాపనైతే మాతో కంటే ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతో మంచిగా ఆడుకున్నది, మంచి ఎంజాయ్ చేసింది హనీ. అసలు స్విమ్మింగ్ పూల్లో నుంచి అసలు బయటికి రానంటే రాననడమే, అంత దీంట్లోనే ఉంటానే ఏడ్చింది. వీళ్ళతో కలిసి ఫుల్ ఆడింది, ఎంజాయ్ చేసింది. వాళ్ళేమో తీసుకెళ్తున్నారు, అదేమో వాళ్ళ పప్ప నన్ను బాగా సెన్సిటివ్గా ఇచ్చేసిండు. వాళ్ళకేమో ఏమనలే, వేరే వాళ్ళు కదా, అందుకోసం ఏంటని దూరం నిలబడి చూస్తున్నాడు. మంచిగా నిలబడిందా, ఆడుతుందా. మళ్ళీ వేవ్స్ అనేవి చాలా డేంజరస్ వేవ్స్ అని కూడా వాళ్ళు అక్కడ వేస్తారనమాట. కొంచెం ఎక్కువ అంటే మనం తోసేస్తాయి అవి, అందుకోసం చూస్తున్నాడు. ఇప్పుడు మనం రెయిన్ డ్యాన్స్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ రెయిన్ డ్యాన్స్ 4:10కి పెట్టిండు. అంతకుముందు బ్యాచ్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది. మేము టైమింగ్ చూసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చినాం. రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేయడానికి వచ్చినాము. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా వేరే 4D ఫిలిం అడ్వెంచర్ ఆఫ్ చీకు వండర్లా. ఇది చాలా ఎగ్జైటింగ్ ఉంది. మా పాపతోని చాలా బాగా ఎంజాయ్ చేసింది హనీ. ఇది సూపర్ ఉంది. ఇది కూడా అంతే, మనం మనీ పెట్టి గేమ్ ఆడాలి. ఎనీ 2 or 3 balls పడితే మనకు పెద్ద డాల్ ఇస్తారు. సో మేము ఆల్రెడీ ఆడలేదు. ఇంకా ఇక్కడ వండర్లా బస్ ఉంది. ఇది కలర్ఫుల్గా ఉంది, చాలా మంచి అనిపించింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రైస్ తీసుకున్నాం, మా హస్బెండ్, నేను, మా పాప తినేసి ఇంకా టైం అయింది. మళ్ళీ ఇక్కడ ఈ రైడ్కి టైం అయిందని వచ్చేసినాము. ఈ రైడ్ ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక మా వాళ్ళు. అండ్ నేను వీడియో తీయాలి కాబట్టి ఇక నేను ఎక్కలేదు. ఇంకా మా వాళ్ళు ఎక్కితే నాకు ఫుల్ హ్యాపీ, వాళ్ళే ఎంజాయ్ చేసిండ్రు. అండ్ అంతా రైడ్స్ అయిపోయిన తర్వాత ఇట్లా రిలాక్సింగ్గా కూర్చొని ఫ్రంట్లో ఉన్న రైడ్ చూస్తున్నాము. అది కూడా భయంకరంగా ఉంది. వాడు తిప్పలు అరుస్తూనే ఉన్నారు. ఈ రైడ్ ఎక్కితే కొద్దిగా భయమే అవుతుంది మనకి. కొంచెం పడ్డే వాళ్ళకి ఓకే, లేదంటే చక్కెర వస్తుంది మనకి. ఈ బస్ రైడ్కి ఛార్జ్ అంట. సో మేము ఎక్కలేదుగా. వండర్లా మొత్తం ఎక్స్పీరియన్స్ ఈవినింగ్ 6 వరకు మొత్తం అన్ని రైడ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆ లోపలనే మనం అన్నీ ఎక్కాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ మేము ఇంకా ఫైనల్ ఇంటికి వెళ్ళడానికి ముందు ఒకసారి మళ్ళీ తిందామని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తాం, లేదంటే ఇక్కడే తినేసి వెళ్దామని మళ్ళీ ఆర్డర్ చేసుకొని తినేసి ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చింది మా హస్బెండ్. అది తాగేసి ఇక్కడ స్టార్టింగ్లో మనకి కొన్ని కిడ్స్ గేమ్స్ ఉంటాయి. ఇది 300 పెట్టి రీఛార్జ్ చేసుకొని మనం అది ఆడుకోవచ్చు అనమాట. ఇందులో చాలా కూల్ అనిపించింది. ఇంకా చూసి మేము వెళ్ళినాం. మా పాప ఆల్రెడీ టయర్డ్ అయిపోయింది. ఇంకా చాలు పప్ప అన్నది. బయట కార్ రైడ్ ఒకటి చేసింది. అండ్ నేను వచ్చేసి ఒక రైడ్ చేసిన, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన. అండ్ ఇట్లా మేము ఎంజాయ్ చేసినాము. వండర్లాకి వచ్చి మా పాపని ఎంజాయ్ చేసినాము. మీకు ఎలా అనిపించింది
సబ్స్క్రైబ్ చేయండి నిషా బ్లాగ్ని. అండ్ ఇక్కడ బస్సులు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి వండర్లా నుండి. మేమేమో క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో వెళ్తున్నాము. మా డే మొత్తం వండర్లాలో ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? Hope you guys like the video. Okay guys, see you in the next vlog. Bye. Subscribe.